హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, మనకి బజాజ్ పల్సర్కి వచ్చేటప్పటికి ముందర హెడ్లైట్ రన్నింగ్లో వైబ్రేషన్ కానీ సౌండ్ కానీ లేకపోతే షేకింగ్ కానీ వస్తుంటాయి. ముందుగా మీకు చూపిస్తాను చూడండి. ఈ హెడ్లైట్ చూడండి, మనకి ఈ హెడ్లైట్కి ఏంటంటే లోపల బోల్ట్ ఫిట్టింగ్గా లబ్బర్లు ఇస్తాడు. ఆ లబ్బర్ వల్ల ఏంటంటే ఈ విధంగా షేక్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇది చూడండి షేక్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఈ డైరెక్షన్లో కానీ చూపిస్తాను. ఇప్పుడు మన హెడ్లైట్ ఊపినప్పుడు ఏంటంటే గుంటలో పడినప్పుడు హెడ్లైట్ వరకే గుంటలో అదుడు కదులుతూ ఉంటుంది. ఓకేనా 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 చూడండి ఈ విధంగా. యాక్చువల్గా ఏంటంటే లోపల బోల్ట్ ఫిట్టింగ్లో ఉంటాయి. ఓకేనా, ఈ క్లాంప్ కదలడం లేదు, ఓన్లీ లైట్ వరకే కదులుతుంది. మనకి క్లాంప్ పైన కదిలితే క్లాంప్ సంబంధించిన లబ్బర్లు అనేది మార్చుకోవాలి. ఇప్పుడు చూడండి, క్లాంప్ కదలలేదు, ఓన్లీ లైట్ వరకు కదులుతుంది. ఈ లైట్కి మొత్తం 4 బోల్డ్ ఉంటాయి. ఓకేనా, ఈ లోపల 2 బోల్డ్ ఉంటాయి, దీని లోపల 2 బోల్డ్ ఉంటాయి. ఈ బోల్డ్కి ఏంటంటే లోపల లబ్బర్లు ఫిట్టింగ్ జరిగి ఉంటాయి. ఆ లబ్బర్లు ఫిట్టింగ్ వల్ల ఏంటంటే మనం ఫస్ట్ దీని లోపల ఉన్న బోల్డ్ చెక్ చేస్తాం, తర్వాత ముందర వైజర్ లోపల ఉన్న బోల్డ్ కానీ మీకు చూపిస్తాను. దానికోసం ఈ స్క్రూలన్నీ ఓపెన్ చేయాలి. ఓకేనా, ఈ స్క్రూలు ఓపెన్ చేస్తే ఇక్కడ సైడ్ గానే ఒక స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూలన్నీ కొద్దిగా స్పీడ్గా ఓపెన్ చేసి దీని లోపల బోల్ట్ వస్తుంది. ఈ షేకింగ్ కోసంగా ఏం లబ్బర్ తీసేయాలా లేకపోతే వేయాలా అనేది మీకు చూపిస్తాను. ముందుగా ఈ స్క్రూ అనేది ఓపెన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్క్రూ అనేది ఓపెన్ చేశాను. ఇప్పుడు స్క్రూలు ఓపెన్ చేసాను కాబట్టి మీకు ఇప్పుడు 2 బోల్ట్లు చూపిస్తాను. ఓకేనా, ఇవన్నీ ఓపెన్ చేసి స్క్రూలు తీసేసాను, పక్కన పెట్టేశాను. ఇప్పుడు దీని క్యాప్ కానీ సైడ్కి ఓపెన్ చేసి ఇక్కడ ఒక బోల్ట్ ఉంటుంది, 10M బోల్ట్ ఉంటుంది. ఇండికేటర్ అని నడితే ఈ 10M బోల్ట్ ఉంటుంది. ఈ 10M బోల్ట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ కదులుతుంటుంది. ఓకేనా, ఇక్కడ క్లాంప్ అనేది ఉంటుంది, ఆ క్లాంప్ కూడా కదులుతుంటుంది. మనం ఆ బోల్ట్ ఓపెన్ చేసి ఆ బోల్ట్ లోపల లబ్బర్ వస్తుంది. ఆ లబ్బరు ఆడ అవసరం అయితే ఏం లేదు, ఆ లబ్బర్ తీయాల్సిన అవసరం లేదు. ఆ లబ్బర్కి సంబంధించిన ఒక బుష్ ఉంటుంది. ఆ బుష్ అనేది కట్ చేసేసుకోవచ్చు, లేకపోతే పూర్తిగా అక్కడి నుంచి తీసేయచ్చు. ఓకేనా, నేనైతే పూర్తిగా తీయేస్తాను. ఇప్పుడు చూడండి, ఈ వాష్ అనేది ఏం చేస్తుంది అంటే లోపల బుష్ అనేది ఆనిపినప్పుడు ఈ లబ్బర్ అనేది ఎప్పుడు లూజ్ అవుతుందో లబ్బర్ అనేది అరిగిపోతే అప్పుడు షేక్ వచ్చేస్తుంది. ఇది లోపల కనబడుతుంది కదా బుష్, ఆ బుష్ అనేది తీసేయాలా. ఇప్పుడు మీకు బయట అనేది తీయేస్తాను. అది తీసేసిన తర్వాత ఏంటంటే ఈ బోల్ట్ లాక్ చేస్తుంటే డైరెక్ట్గా లబ్బర్కి కతక్కని ఫిట్టింగ్ అయిపోయి మనకి ఈ హెడ్లైట్ అనేది ఓక్కుంటూ ఉంటుంది. మనం ఆ లోపల ఉన్న బుష్ అనేది తీసేయాలి. ముందు ఒక సైడ్ తీసి చూపిస్తారు చూడండి, మీకు బుష్ తీసేయండి. అది అవసరం అయితే ఏం లేదు, మీరు దానివల్ల తీసిన వల్ల ఇబ్బంది అయితే ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఇలా వస్తుంది. ఈ లోపల లబ్బర్ అనేది ఎప్పుడు అరిగిపోద్దో మనకి లైట్ అనేది కదులుతూ ఉంటుంది. అందుకని ఏం చేస్తామంటే ఈ బుష్ అనేది పూర్తిగా తీసి ఓన్లీ డైరెక్ట్గా బోల్ట్ మీదే బిగిచ్చేసింది. దానివల్ల అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు, ఏం మీరు ఆలోచించబోలేదు. కంపెనీ వాడు ఇచ్చిన బుష్ తీసేస్తే అట్ట అది ఉండేయాలి కదా అని చెప్పేసి అవసరం అయితే ఏం లేదు. లేదు మీరు కంపెనీ బుష్ వేసుకోవాలనుకుంటే లబ్బర్ తెచ్చేసుకొని బుష్ తెచ్చేసుకోండి, లేకపోతే ఆ బుష్ వరకు కట్ చేసేసుకున్నా సరే మీకు యూజ్ అవుద్ది. నేనైతే టోటల్గా బుష్ తీసేసాను, దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి అది అనవసరం ఆ బుష్ అనేది. ఇప్పుడు తీసాం కదా, ఇటుపక్క తీసాం కాబట్టి ఇదే విధంగా అటుపక్క కానీ తీయాల్సి ఉంటుంది మనకి. ఓకేనా, బండికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్ బోల్డ్ ఉంటాయి. మనం 2 సైడ్లు అనేది తీయేస్తే మనకి సౌండ్ అనేది రాకుండా ఉంటుంది. ఓకేనా, ఇటుపక్క తీద్దాం. ఇటుపక్కన సేమ్ అటుపక్క ఎలా తీస్తే అలాగే తీసేసేయండి. చూడండి, ఇప్పుడు అంటే నేను 2 పక్కల బిగిచ్చేసాను. ఇప్పుడు చూడండి, ఒకసారి షేక్ చేస్తాను. ఓకేనా, చూడండి అసలు ఏం లేదు, ఆ లైట్గా షేక్ అనేది ఉంటుంది. ఎందుకంటే కింద కానీ 2 లబ్బర్లు వస్తాయి. అది ఇప్పుడు ఈ 2 లబ్బర్లకు తీసాం కాబట్టి సరే. కొన్ని బండ్లకి ఏంటంటే ఆ 2 లబ్బర్లు తీసినా సరే ఇంకా ఒక 2 లబ్బర్లు ఉంటాయని చెప్పా కదా, ఈ డోమ్ లోపల ఉంటాయి. ఈ డోమ్ అనేది ఓపెన్ చేస్తే మీకు లోపల 2 లబ్బర్లు ఉంటాయి. ఆ 2 లబ్బర్లు బుష్లు అనేది తీయచ్చు, లేకపోతే బోల్డ్ ఏమైనా లూజ్ అయినా టైట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా చెక్ చేయాల్సింది ఏంటంటే బోల్డ్ లూజ్ ఉన్నాయా లేదని చెక్ చేసుకొని తర్వాత బోల్డ్ కానీ ఫుల్ టైట్ ఉన్నాయంటే అప్పుడు దీనికి సంబంధించిన బుష్ల వరకే తీసేయచ్చు. నేను ఇప్పుడు క్యాప్ అనేది ఓపెన్ చేస్తాను. ఈ క్యాప్ ఓపెన్ చేసి లోపల బోల్డ్ ఎలా ఉంటాయి, దానికి బిట్ అనేది ఎలా వేయాలి అని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డోమ్ అయితే ఓపెన్లో ఉంది కదా. ఇప్పుడు ఈ డోమ్ తీసిన తర్వాత హెడ్లైట్ ఫిట్టింగ్ ఉంటుంది. ఓకేనా, హెడ్లైట్ ఫిట్టింగ్ ఇక్కడ బోల్డ్ అయితే మనం తీసి బుష్లు తీసి టైట్ చేసాం. అదేవిధంగా ఇక్కడ ఒక 2 బోల్డ్ ఉంటాయి. ఓకేనా, ఈ బోల్డ్కి కానీ బుష్లు ఉంటాయి, అదేవిధంగా లబ్బర్లు ఉంటాయి. ఈ బోల్డ్ లూజ్ అయ్యనొచ్చు, లేకపోతే లబ్బర్లు పోయనొచ్చు. ఎప్పుడైనా సరే బోల్డ్ చెక్ చేసినప్పుడు అవి లూజ్ అయ్యి షేక్ వస్తుందా లేకపోతే లబ్బర్లు పోయి షేక్ వస్తుందా ఫస్ట్ ఓపెన్ చేయగానే టైట్ చేసి చూసుకోవాలి. టైట్ కాని పరిస్థితిలో బుష్లు అనేది తీయాలి. ఇప్పుడైనా సరే ఇప్పుడు ఇక్కడ కానీ ఉన్నాయి కదా, అదేవిధంగా ఈ టైట్ చేసుకోండి. ఎప్పుడైనా సౌండ్ షేక్ ఆగలేదు, ఆ బోల్ట్ టైట్ చేస్తే అనుకున్నప్పుడు ఈ బోల్ట్ టైట్ చేయాలి. ఈ బోల్ట్ ఎలా టైట్ చేయాలి, మనం లోపలికి ఉన్నాయి రింగు పట్టదు ఎలా టైట్ చేయాలనుకుంటే మీకు అక్కడ 10 టీ బిట్ ఉంది కదా. ఓకేనా, ఇక్కడ లోపల కనబడితే బోల్డ్, ఆ కనబడే బోల్టే మనకి ఆడ 10 టీ బిట్ పొడుగు టీ బిట్ ఉంటుంది కదా. ఈ పొడుగు టీ బిట్ అనేది కరెక్ట్గా ఈ నెంబర్ ప్లేట్ బ్యాక్ సైడ్ నుంచి
స్ట్రైట్గా వెళ్ళిపోద్ది. ఓకేనా, సింపులే. ఓకేనా, ఈ డోమ్గా ఓపెన్ చేసిన అవసరం లేదు, మీకు చూపించడానికి కోసంగా ఓపెన్ చేశాను. ఇలా వేసి లూజ్ ఉంటే టైట్ చేయొచ్చు. ఓకేనా, దీనికైతే మాత్రం ఏమి లూజ్ అయితే లేదు, అయినా మీకు చూపించాలి కాబట్టి ఈ బోల్ట్ లూజ్ అయినా సరే అదే విధంగా షేక్ వస్తే ఇటుపక్క బోల్టు అటుపక్క బోల్టు రెండు పక్కల బోల్ట్ అనేది మీరు టైట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి లోపల బోల్ట్ అయితే లూజ్ లేవు, ఇప్పుడైతే మనకి షేక్ గీక్ ఏం లేదు కాబట్టి మనం బోల్ట్ చూపించడానికి కోసంగా మీకు ఓపెన్ చేసి చూపించాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడైతే పని అయిపోయింది కాబట్టి క్యాప్ గీప్ అన్నీ బిగిచ్చేస్తాం. చూడండి, ఒకసారి బిగిచ్చేసి మీకు ఒకసారి షేక్ వస్తుందా లేదా అనేది చూపిస్తాను. ఇది చాలా సింపుల్ ఆల్టరేషన్. ఆ బుసులు పోయిన లబ్బర్లు పోయిన వల్లే షేక్ అనేది వస్తుంది. చూడండి, మొత్తం బిగిచ్చేస్తాయి కదా ఇప్పుడు. ఓకేనా, చూడండి ఇప్పుడు ఈ లబ్బర్లు బుషులు తీసిన తర్వాత ఇంతకు షేక్ ఉండింది, ఇప్పుడు ఎంత షేక్ ఉంది చూడండి. చూడండి, మీకు సైడ్లో కానీ ఇమేజెస్ చూపిస్తాను. ఈ షేక్ ఆ షేక్ రెండు చెక్ చేయండి. ఇప్పుడు ఓన్లీ ఈ వైజర్ ప్లాస్టిక్ కదా, దాని వరకే సింక్ అవుతుంది కానీ పెద్దగా ప్లే అయితే ఏం లేదు. కింద నెంబర్ ప్లేట్ కింద కానీ రెండు బోల్డ్ ఉంటాయి, ఆ బోల్డ్కి కానీ లబ్బర్లు వస్తుంది, అవి పెద్దగా పోవు. ఈ అనేది మెయిన్ కాబట్టి వీటి వరకే మనం చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. అది ఫ్రెండ్స్, టోటల్గా మనకి పల్సర్ సైడ్ నుంచి హెడ్లైట్ వైజర్ గానా షేక్ వస్తున్నా సరే, ఈ విధంగా కదులుతున్నా సరే, లేకపోతే గుంటలో పడినప్పుడు గలగానే సౌండ్ వస్తున్నా సరే, మనం ఈ విధంగా ఓపెన్ చేసి లోపల ఈ బుష్లు అనేది కానీ రిమూవ్ చేస్తే మనకి చాలా వరకు సౌండ్ అనేది కవర్ అయిపోద్ది. ఓకేనా, చూసారు కదా ఫ్రెండ్స్, మీ బండికి కానీ ఈ విధంగా ఉంటే ఇదే విధంగా బుష్లు అనేది తీసి మీరు అనేది వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కిందకి వెళ్ళి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.